గోపాలపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని 89వ వార్డ్ చంద్రనగర్ ప్రాంతంలో ఆదివారం ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. జనసంచారం అధికంగా ఉండే ఈ ప్రాంతంలోని ఒక ప్రైవేట్ నివాసం 2వ అంతస్తు పాత భవనంలో రహస్యంగా బాంబులు తయారు చేస్తున్నాడు. ఇంట్లో ఎవరు లేని సమయంలో అగ్ని ప్రమాదం జరగడంతో ఈ పేలుడు చోటు చేసుకున్నట్లు సమాచారం. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. బయటకు వచ్చి చూస్తే మంటలు కనిపించాయన్నారు. ఈ పేలుడు తీవ్రతకు ఆ ఇంటి గోడలు దెబ్బతినడంతో పాటు పక్కనే ఉన్న ఇల్లు కూడా స్వల్పంగా దెబ్బతిన్నాయి. అకస్మాత్తుగా జరిగిన ఈ ఘటనతో ఏం జరుగుతుందో తెలియక స్థానికులు వీధుల్లోకి పరుగులు తీశారు. అయితే ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో భారీ ప్రాణ నష్టం తప్పింది. ఎవరికీ గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సదరు వ్యక్తి గతంలోనూ పలుమార్లు ఇలాగే మందుగుండు సామాగ్రిని తయారు చేస్తూ ప్రమాదాలకు కారణమయ్యాడని వారు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. నివాస ప్రాంతాల మధ్య ఇంత ప్రమాదకరమైన పనులు చేస్తున్నా కఠిన చర్యలు తీసుకోవడం లేదని వారు వాపోతున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే గోపాలపట్నం సిఐ ఎల్ సన్యాసి నాయుడు, ఎస్ఐ రామారావు తమ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించి మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పేలుడు పదార్థాల సేకరణ మరియు తయారీకి గల కారణాలపై లోతుగా విచారణ చేపడుతున్నారు. ఇదైతే ఇన్సిడెంట్ ఏదైతే జరిగిందో ఈ ఇన్సిడెంట్ సంబంధించి ఎవరైతే బాధ్యులు ఉన్నారో ఆ శివ అనే వ్యక్తిని మేము దీపావళి సందర్భంగా కేసు పెట్టడం జరిగింది. ఆయనకు బైండ్ ఓవర్ కూడా చేయడం జరిగింది. ఫ్రీక్వెంట్గా వాళ్ళ ఇంట్లో విజిట్లు కూడా చేయడం జరిగింది. రీసెంట్గా ఒక 15 days బ్యాక్ నేనే పర్సనల్గా వచ్చి ఇల్లంతా విజిట్ చేశాను. మొత్తం వాటర్తో మొత్తం అంతా కడిగించడం కూడా జరిగింది. ఏమైనా గోని సంచులు లాంటివి ఉన్నట్లయితే ఇక్కడ శ్మశానం వాళ్ళు తీసుకొచ్చి కాల్ చేయడం కూడా జరిగింది. ఈ పక్కనే కన్స్ట్రక్షన్ అవుతుంది ఈ తాలూకు హౌస్. వీళ్ళందరూ కూడా ఈ నైబర్స్ అందరూ కూడా నేను హెచ్చరించాను ఏంటంటే ఆయన ఒక్కరి వల్లే ప్రమాదం, ఆయన ఒక్కరికే కాదు ఆయనతో పాటుగా చాలా మంది కూడా ఇబ్బంది పడతారు. ఏమాత్రం చిన్న వాసు ఉన్నా సరే నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని చెప్పి చెప్పడం కూడా జరిగింది. అయితే ఏంటంటే ఆ తర్వాత మనం ఎప్పుడైతే ఇల్లు ఫ్రీక్వెంట్గా చేస్తున్నామో తర్వాత వేరే రూమ్ ఒకటి అద్దెకి తీసుకుని అందులో క్రాకర్స్ ని పెట్టడం జరిగింది. ఈరోజు అదే ఇన్సిడెంట్కి కారణమైంది. ఎవరికి ఎటువంటి క్యాజువాలిటీస్ అయితే ఏమి లేవండి.